శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ విశ్వావసనామ సంవత్సర శ్రావణ బహుళ షష్ఠి గురువారం. ఈరోజు రేవతి నక్షత్రం ఉదయం 11:44 వరకు ఉంది. తదుపరి అశ్విని. ఈరోజు ఆగస్టు 14, 2025 తేదీ గురువారం. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 9:55 10:49 వరకు ఉంది. మళ్ళా తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:02 3:53 వరకు కూడా దుర్ముహూర్తం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రాలైనటువంటి రేవతి, అశ్విని నక్షత్రాలు ఎవరి తారాలను కుదురుతుందో మనం పరిశీలించినట్లయితే భరణి, పుబ్బ, పూర్వాషాఢ ఈ నక్షత్రాలు జన్మించినట్టు మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రాలైనటువంటి రేవతి, అశ్విని నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి. అందువల్ల ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు రాశిఫలాలను మనం పరిశీలించినట్లయితే మేష రాశిలో జన్మిన వాళ్ళకి అనారోగ్య సూచన ఉంది. వృషభ రాశిలో జన్మిన వాళ్ళకి చేసేటువంటి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. మిథున రాశిలో జన్మిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. కర్కాటక రాశిలో జన్మిన వాళ్ళకి పితృరాజధానికి సంబంధించి శుభవార్తలు ఉంటారు. సింహరాశిలో జన్మిన వాళ్ళకి అనారోగ్య సూచన ధనవ్యయం కలుగుతుంది. కన్యా రాశిలో జన్మిన వాళ్ళకి కళత్రపూర్వక ధనలాభం కలుగుతుంది. తులారాశిలో జన్మిన వాళ్ళకి శత్రువయం కలుగుతుంది. వృశ్చిక రాశిలో జన్మిన వాళ్ళకి సంతానానికి సంబంధించి శుభవార్తలు అంటారు. ధనురాశిలో జన్మిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. మకర రాశిలో జన్మిన వాళ్ళకి పరాక్రమకమైన ఆదాయం ఏర్పడతాయి. కుంభరాశిలో జన్మిన వాళ్ళకి ధనాదాయం వృద్ధి చెందుతుంది. మేనరాశిలో జన్మిన వాళ్ళకి కొద్దిపాటి ఆరోగ్యం, కార్యజయం కలుగుతుంది. ఈరోజు ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఈ రకంగా తెలియడం జరిగింది. అలాగే ఈరోజు షష్ఠి గురువారం, దీన్ని దత్తయోగంగా చెప్పడం జరుగుతుంది. అందువల్ల ఈరోజు ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, మధురమైనటువంటి వస్తువులు క్రయ విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ అతి సామాన్యంగా ఉండేటువంటి అవకాశం ఉంది. అలాగే మిగిలిన రంగంలో ఉన్న వాళ్ళకి కూడా సామాన్యంగా ఉండేటువంటి అవకాశం ఉంది. అందువల్ల ఈరోజు మన మిత్రులందరూ కూడా అతి ముఖ్యమైనటువంటి విషయాల్ని వాయిదా వేసుకొని సామాన్యమైనటువంటి విషయాల్ని ముందుకు వెళ్ళవలసిందిగా తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు ఆ పరమేశ్వరుని శ్రీకృష్ణంతో అభిషేకించినట్టయితే సర్వశుభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీయ తెలియజేయండి. అలాగే మళ్ళా రేపు శుభోదయ కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లు మీ పెద్దబాబు సిద్ధాంతి వలల మామిడాడు.